అనగనగా ఓ చిట్టెడవి అందులో ఒక నక్క ఉండేది. దానికి ఆ రోజు మధ్యాహ్నం వరకు ఎంత వెతికినా ఆహారం దొరకలేదు. ముందే నక్క తిని 3 రోజులైంది. ఓవైపు ఆకలి బాధ, మరోవైపు ఎండ తీవ్రతతో దానికి వేటాడే ఓపిక లేకుండా పోయింది. అప్పుడే నక్కకు ఓ పెద్ద చెట్టు తొర్ర కనిపించింది. వెంటనే ఓ ఆలోచన వచ్చింది. వెంటనే ఆ తొర్రలోకి నెమ్మదిగా అందులోకి దూరింది. ఈ తొర్రలో కుందేలు బొచ్చు ఉందంటే ఖచ్చితంగా ఇది వాటి నివాసమే అని అనుకుంది. మేతకు వెళ్ళిన అవి సాయంత్రంలోగా తిరిగి వస్తాయి. అవి రాగానే అమాంతం వాటిమీద దాడి చేసి తినేస్తా. అప్పుడు నా ఆకలి తీరిపోతుంది. ఇందులో విశాలంగా ఉంది. ఈ రాత్రికి ఇక్కడే నిద్రపోయి తెల్లవారగానే వెళ్ళిపోతాను అని అనుకుంది. సాయంత్రం కాగానే కుందేళ్ల జంట కబురులు చెప్పుకుంటూ తొర్ర దగ్గరకు వచ్చాయి. వాటికి ఎందుకో ఏదో తేడాగా అనిపించడంతో లోపలి వెళ్లకుండా చుట్టూ పరిశీలించాయి. నక్క ఖాళీ గుర్తులు గుహలోకి వెళ్ళినట్లున్నాయి. కాని బయటకు వచ్చినట్లు లేవు. ఖచ్చితంగా ఈ తొర్రలో నక్క ఉందని అనుకున్నాయి. వెంటనే కుందేళ్లు తొర్ర, ఓ చెట్టు తొర్ర, మమ్మల్ని లోపలికి రమ్మంటావా? నువ్వు అనుమతి ఇవ్వకుండా మేము ఎప్పుడైనా లోపలికి వచ్చామా? ఈరోజు ఎందుకిలా మౌనంగా ఉన్నావు? నువ్వు రమ్మని పిలిచేంతవరకు లోపలికి రాము అన్నాయి. అప్పుడు నక్క, ఓహో, నేను ఈ తొర్రలో ఉన్నాను కదా, అందుకే ఇది కుందేళ్లకి రమ్మని అనుమతి ఇవ్వడం లేదేమో, నేను ఇప్పుడు వాటిని పిలువకపోతే వెళ్ళిపోతాయేమో అనుకుంది. అసలే నాకు చాలా ఆకలిగా ఉంది అనుకుంది. నక్క వెంటనే, రండి కుందేళ్లు, రండి, మీకిదే నా స్వాగతం. ఈ తొర్రలో ఎవరు లేరు, మీరు రావచ్చు అంది నక్క గొంతును మర్చి. బయటనుంచి ఏ స్పందన లేకపోవడంతో మరోసారి అలాగే పిలిచింది. అయిన కుందేళ్లు తొర్ర లోపలికి రాలేదు. అవి లోపలికి రావడం లేదు. నేనే బయటకు వెళ్ళి దాడి చేస్తా అని కోపంతో బయటకు వచ్చి చుట్టూ చూసింది. కనుచూపుమేర ఏ జంతువు లేకపోవడంతో నిరాశపడింది. నక్క గొంతు వినగానే కుందేళ్లు వెంటనే అక్కడి నుంచి పారిపోయాయి. రాత్రికి సమీపంలోని కొండపై రాళ్ల సందుల్లో తలాదాచుకున్నాయి. తర్వాత భద్రమైన మరో కొత్త నివాసాన్ని వెతుకున్నాయి.